ఒక ఇంట్లో ఒక బాలుడున్నాడు. నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను అని బాధపడేవాడు. అది చూసిన తాతయ్య బాబు కన్నీరు తుడిచి, నాన్న ఇటురా అని ఒక క్యాండిల్ వెలిగించారు. నాన్న, ఈ క్యాండిల్ ఎందుకు ఇంత నిశ్చలంగా వెలుగుతుంది అని ఆ బాబుని అడిగారు. అదేంటి తాతయ్య, నీకు అది కూడా తెలీదా? గాలి లేదు కాబట్టి చక్కగా వెలుగుతుంది అని చెప్పాడు. అవునా అంటే గాలి వేస్తే ఏమవుతుంది? జ్వాల కదులుతుంది తాతయ్య, ఊగుతుంది అటు ఇటు అని చెప్పాడు. అలాగా, మరి నీలో ఉన్న మనసు కూడా అంతే నాన్న. నువ్వు భయము చదివేటప్పుడు జనరల్గా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పు అంటే, అదా తాతయ్య, అదా నాకు భయం వేస్తుంది తాతయ్య, అది వస్తుందా రాదా అని. మరి ఇంకే, నువ్వు భయం అనే భావాన్ని మనసులో ఉంచావు కాబట్టి నీ మనసు చదువు మీద లగ్నం చేయట్లేదు, ఫోకస్ అవ్వట్లేదు. భయం లేకుంటే ఫోకస్ స్వయంగా వస్తుంది నాన్న. ఫోకస్ అంటే ప్రయత్నం కాదు, శాంతి. అందరికీ అర్థమైంది కదండి. దయచేసి ఎవరికైనా ఈ ఇబ్బంది ఉంటే అందరికీ ఈరోజు నుంచి పోయినట్టే.